హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో నేమ్ రేంజ్ ని ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ తో పాటు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫ్రూట్స్ డేటా అనేది తీసుకున్నాను. ఫ్రూట్ నేమ్స్, అవిట్లా ఫ్రూట్ ప్రైస్. ఇప్పుడు మనం ఫ్రూట్ ప్రైస్ టోటల్ చేయాలంటే ఎలా చేస్తాం? సమ్ ఫంక్షన్ అప్లై చేసి టోటల్ అనేది చేస్తాం. చూడండి, ఈక్వల్ టు సమ్. ఈ ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి ఫ్రూట్ ప్రైస్ టోటల్ అనేది రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ ప్రైస్ రేంజ్ ని సమ్ ఫంక్షన్ లో డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోకుండా టోటల్ సమ్ చేయాలంటే అప్పుడు ఆ రేంజ్ పై ఒక నేమ్ అనేది డిఫైన్ చేసి ఆ రేంజ్ ని సమ్ ఫంక్షన్ లో డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోకుండా టోటల్ సమ్ అనేది చేయొచ్చు. చూడండి, ఈ ప్రైస్ రేంజ్ ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి నేమ్ బాక్స్ ఉంది. చూడండి, ఇలా చూడండి, ఈ నేమ్ బాక్స్ లో ఆ రేంజ్ కి ఒక నేమ్ ఎంటర్ చేసి ఆ నేమ్ అనేది ఆ రేంజ్ కి డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రైస్ ఎంటర్ చేస్తాను. ప్రైస్ ఎంటర్. అలానే ఈ ఫ్రూట్ నేమ్స్ కూడా ఒక నేమ్ అనేది డిఫైన్ చేస్తాను. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక నేమ్ బాక్స్ లో ఫ్రూట్స్ అని ఎంటర్ చేస్తాను. ఫ్రూట్స్ ఎంటర్. ఇప్పుడు మనం ఈ ప్రైస్ రేంజ్ కి అండ్ ఈ ఫ్రూట్ నేమ్ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ ఫంక్షన్ లో ఈ ప్రైస్ రేంజ్ ని డైరెక్ట్ గా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోకుండా టోటల్ సమ్ అనేది చేయొచ్చు. ఎలా అంటే మనం ఇప్పుడు ఈ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసాం కదా, ప్రైస్ అని. ఇక్కడ ప్రైస్ అని టైప్ చేయగానే ఆ రేంజ్ అనేది మనకి సమ్ ఫంక్షన్ లో ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ప్రైస్ అని టైప్ చేయగానే ఆ రేంజ్ అనేది మనకి సమ్ ఫంక్షన్ లో ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది. నో క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి టోటల్ రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు వన్ మోర్ ఫంక్షన్ అప్లై చేసి చూపిస్తాను. ఆ ఫంక్షన్ వచ్చి ఈక్వల్ టు కౌంట్ ఏ. కౌంట్ ఏ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోండి. కౌంట్ ఏ ఫంక్షన్ అప్లై చేసి ఒక రేంజ్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రేంజ్ లో అన్ని వాల్యూస్ ని కౌంట్ చేసి రిజల్ట్ ఇస్తుంది. అన్ని వాల్యూస్ అంటే ఆ టెక్స్ట్ వాల్యూస్ అయినా కానీ నంబర్ వాల్యూస్ అయినా కానీ అన్ని వాల్యూస్ ని కౌంట్ చేసి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రూట్ నేమ్స్ కి ఫ్రూట్స్ అని నేమ్ అని డిఫైన్ చేసాం. అలానే ఈ ప్రైస్ రేంజ్ కి ప్రైస్ అని నేమ్ అనేది డిఫైన్ చేసాం. ఇక నేను ఫ్రూట్స్ అని ఎంటర్ చేయగానే ఈ రేంజ్ అనేది మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. చూడండి, కామా ఇక్కడ ప్రైస్ అని ఎంటర్ చేయగానే చూడండి ఈ రేంజ్ కూడా మనకి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి రిజల్ట్ వచ్చింది. ఇలా మనకి నేమ్ రేంజ్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ తో పాటు ఇలా యూజ్ అవుతుంది. మనకి ఎక్సెల్లో ఈ నేమ్ రేంజ్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ ప్రైస్ టోటల్ సమ్ ఇక్కడ చేసాం కదా, అదే మనం వేరే షీట్ లోంచి ఆ ప్రైస్ టోటల్ సమ్ చేయాలంటే ఇక్కడ మనం సమ్ ఫంక్షన్ అప్లై చేసి ఆ షీట్ లోకి వెళ్ళి ఆ ప్రైస్ రేంజ్ ని మనం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆ ప్రైస్ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసాం కాబట్టి ఆ నేమ్ ని యూజ్ చేసుకొని ఈ షీట్ లో ఆ ప్రైస్ టోటల్ సమ్ అనేది చేయొచ్చు. చూడండి, ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ అప్లై చేయండి. ఆ రేంజ్ కి ఏ నేమ్ ఇచ్చాం? ప్రైస్ అని ఇచ్చాం. ఇక్కడ ప్రైస్ అని టైప్ చేయండి. ప్రైస్. నో క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకు రిజల్ట్ వచ్చింది 310. ఇక్కడ చూడండి 310. ఇలా మనకి నేమ్ రేంజ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేమ్ రేంజ్ లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ షీట్ లో సమ్ డేటా ఉంది. చూడండి, సేల్స్ పర్సన్ నేమ్స్ అండ్ టోటల్ సేల్స్. ఇప్పుడు మనం సేల్స్ పర్సన్ నేమ్ వైస్ టోటల్ సేల్ తీయాలి అంటే మనం ఎక్సెల్ లో ఏ ఫంక్షన్ అప్లై చేయాలి? సమ్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ నేను సేల్స్ పర్సన్ అజయ్ తీసుకున్నాను. అజయ్ టోటల్ సేల్ రిజల్ట్ తీయాలంటే ఇక్కడ మనం ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేయగానే మనకి ఫస్ట్ రేంజ్ అవుతుంది. రేంజ్ లో ఇక్కడ సేల్స్ పర్సన్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, కామా ఇక్కడ క్రైటీరియాలో ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి, కామా ఇక్కడ సమ్ రేంజ్ లో ఇక్కడ టోటల్ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నో క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి సేల్స్ పర్సన్ అజయ్ టోటల్ సేల్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం సమ్ ఇఫ్ ఫంక్షన్ ఎలా అప్లై చేసాం? సమ్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేసి ఎవ్రీ సింగిల్ రేంజ్ ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇలా ఎవ్రీ సింగిల్ రేంజ్ ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోకుండా సమ్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేయాలి అంటే ఎవ్రీ సింగిల్ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసి సమ్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి రిబ్బన్ లో ఫార్ములాస్ ట్యాబ్ ఉంది. చూడండి, ఇలా చూడండి, ఫార్ములాస్ ట్యాబ్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఆప్షన్ ఉందిగా. ఈ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న డేటాలో హెడర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్న డేటాలో హెడర్స్ ఉంటాయి కాబట్టి ఆ హెడర్ నేమ్స్ తోని ఎవ్రీ సింగిల్ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ అవుతుంది. చూడండి, క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ కాలమ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ అయ్యి ఉంది. దాన్ని అన్చెక్ చేసి ఓకే.
ఇప్పుడు ఇక్కడ క్రైటీరియా సెల్ కూడా ఒక నేమ్ ఇస్తాను. ఇక్కడ నేమ్ బాక్స్లో నేమ్ అని టైప్ చేస్తాను, ఎంటర్. ఇప్పుడు ఇక్కడ సమ్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేద్దాం. ఈక్వల్ టు సమ్ ఇఫ్ రేంజ్లో ఇప్పుడు మనం ఈ సేల్స్ పర్సన్ రేంజ్కి సేల్స్ పర్సన్ అని నేమ్ అనేది డిఫైన్ చేసాం. అలానే ఈ టోటల్ సేల్స్ రేంజ్కి టోటల్ సేల్స్ అనేది నేమ్ అనేది డిఫైన్ చేసాం. అలానే ఈ క్రైటీరియా సెల్కి నేమ్ అనేది డిఫైన్ చేసాం. కాబట్టి ఇక్కడ మనం ఆ రేంజ్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకుండా మనం డిఫైన్ చేసిన నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసి సమ్ ఇఫ్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు. చూడండి ఇక్కడ రేంజ్లో సేల్స్ పర్సన్, చూడండి సేల్స్ పర్సన్ టైప్ చేయగానే ఈ రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. కామా ఇక్కడ క్రైటీరియాలో నేమ్ టైప్ చేయండి. చూడండి నేమ్ టైప్ చేయగానే ఈ సెల్ సెలెక్ట్ అయిపోయింది. కామా ఇప్పుడు సమ్ రేంజ్లో టోటల్ సేల్స్ టైప్ చేయగానే చూడండి ఈ రేంజ్ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. చూడండి మనకి సేల్స్ పర్సన్ అజయ్ టోటల్ సేల్స్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేయండి. చూడండి మనకి సేల్స్ పర్సన్ మనోహర్ టోటల్ సేల్స్ రిజల్ట్ వచ్చింది. ఇలా మనకి ఎక్సెల్లో నేమ్ రేంజ్ అనేది ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్తో పాటు ఇలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.